ఫ్రెండ్స్ ఇది వివో Y200 5G మొబైల్ మనకు రీసెంట్ గానే అక్టోబర్ 23 అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ ఈ మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఈ వీడియోలో. నా పేరు అశోక్, మీరు చూస్తున్నారు అశోక్ టెక్ ఇన్ తెలుగు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనకు ఈ మొబైల్ వచ్చేసి 2 కలర్స్ తో అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ కలర్ వచ్చేసి జంగిల్ గ్రీన్ అండ్ సెకండ్ వన్ డెజర్ట్ గోల్డ్ కలర్ లో అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక బాక్స్ అవుట్పుట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పైన మనకు వివో Y200 5G అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొబైల్ యొక్క లోగోని అయితే ప్రింట్ చేయడం జరిగింది. బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్లయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక బాక్స్ లెఫ్ట్ సైడ్ విషయానికి వచ్చినట్లయితే వివో అని ప్రింట్ చేశారు. కాంటైన్స్ సాయిల్ అని చెప్పేసి ప్రింట్ చేయడం జరిగింది. రైట్ సైడ్ విషయానికి వచ్చి వివో మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 64 MP iOS యాంటీ షేక్ కెమెరా అండ్ 128Hz అల్ట్రా విజన్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. స్మార్ట్ ఔరా లైట్ అండ్ స్టైలిష్ గ్లాస్ డిజైన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాక్స్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. మనకి బాక్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్లో మొబైల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మొబైల్ బాక్స్లో వచ్చేసి ఒక క్లియర్ కేస్ పౌచ్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒక సి టైప్ కేబుల్ వైర్, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఇక ఈ మొబైల్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాము. మనకు ఈ మొబైల్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఈ మొబైల్ టాప్ లో చూసుకున్నట్లయితే ఒక ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ బాటమ్ లో సిమ్ ట్రేన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎక్స్ట్రా మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మొబైల్ యొక్క లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకు ఏమీ ఇవ్వలేదు. అండ్ మొబైల్ యొక్క రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ ఆన్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యువల్ కెమెరా సెటప్, స్మార్ట్ అల్ట్రా లైట్ టార్చ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ బాటమ్ లో చూసుకున్న వివో లోగోని అయితే ప్రింట్ చేశారు. ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే మనకు మిడిల్ లో అయితే ఫ్రంట్ కెమెరాని అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకు స్టైలిష్ గ్లాస్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ గ్లాస్ అనేది మనకు హెవీ స్మూత్ గా అయితే ఉంది. ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ చేద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొబైల్ని ఒక 2 days టెస్ట్ చేసిన తర్వాత అయితే కలుద్దాము. ఫ్రెండ్స్ ఇది వివో Y200 5G మొబైల్. ఈ మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. 2 days అయితే టెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ మొబైల్ యొక్క రివ్యూని అయితే చూద్దాము. మనకి ఈ మొబైల్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. ఈ మొబైల్ యొక్క కంప్లీట్ ఫుల్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడాను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఈ మొబైల్ వెయిట్ వచ్చి 190 grams అయితే ఉంది. ఇక గేమింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ మొబైల్లో గేమింగ్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. BGMI, ఫ్రీ ఫైర్ ఇటువంటి గేమ్స్ అయితే కొన్ని రోజుల పాటు అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో అయితే మనకు కొంచెం సపోర్ట్ చేయదని చెప్పుకోవచ్చు. ర్యామ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 8+8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.67 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD ఆమ్లెట్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. మూవీస్ గానీ చూసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇక సౌండ్ విషయానికి వచ్చినట్లయితే మనకు బాటమ్ లో అయితే ఒక స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కెమెరా విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. మనకు ఈ మొబైల్ వచ్చేసి డ్యువల్ కెమెరా సెటప్ తో అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకు కెమెరా బాటమ్ లో వచ్చేసి స్మార్ట్ ఔరా లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరాలో వచ్చేసి కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఫంక్షన్స్ లో బ్యాక్గ్రౌండ్ కి తగినట్టుగా ఫోటో అయితే తీసుకోవచ్చు. మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఈ మొబైల్లో మనకి 4800 mAh బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంది. మనకు ఈ మొబైల్ కి 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ మొబైల్ ని 45 minutes లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మొబైల్ ఫుల్ బ్యాటరీ ఒక వర్కింగ్ డే అయితే రావడం జరుగుతుంది. ఇక అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే OS 13 అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సెక్యూరిటీ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ మొబైల్లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ ఈ మొబైల్ యొక్క రివ్యూ అయితే ఇది. ఈ మొబైల్ మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజ్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అయితే పొందవచ్చు.